తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నానాజీ పట్నాయక్ గారు. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ముఖ్యంగా పౌర్ణమి అయితే రాబోతుంది ఈ 28వ తేదీన. ఆ రోజు చంద్రగ్రహణం అంటున్నారు. మరి దానివల్ల, ఆ గ్రహణం వల్ల బంగారం రేట్లు ఏమైనా హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్స్ ఉందంటారు? చాలా చక్కటి ప్రశ్న వేశారు ముఖేష్ గారు. ఇక్కడ ఏంటంటే, మనం గతంలో చాలాసార్లు ప్రిడిక్ట్ చేసాం, 1 year 1.5 year బ్యాక్ కూడా గోల్డ్ గురించి. ఇక్కడ ఖచ్చితంగా ఒక పెద్ద వేవ్ లాగా వెళ్ళి డౌన్ అవుతుంది గ్రహణం మూలంగా. ఎందుకు, రీజన్ ఏంటి అనేది కనుక మనం తీసుకుంటే, ఇది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండు అవుతున్నాయి కదా. ఈ సూర్యుడు బంగారానికి కారకుడు, ఓకే. చంద్రుడు సిల్వర్కి కారకుడు, ఓకే. కర్కాటక సింహరాశుల్లో ఏర్పడేటువంటి ఈ కాంబినేషన్, అంటే కర్కాటక రాశిలోనేమో ఉన్నటువంటి రవి, మన సింహరాశిలో ఉండేటువంటి రవికి కేతుతో సంబంధం వల్ల రవిగ్రహం మనకి గోల్డ్కి కారకుడు, ఓకే. కాబట్టి గ్రహణం పట్టకముందు 2 weeks నుంచి అది పెరుగుతూ వస్తుంది. వచ్చి గ్రహణం టైంకి పీచ్లోకి వెళ్ళి అక్కడ నుంచి సడన్ డిజాస్టర్ ఉంది. ఎందుకంటే ఈ రవి ఉన్న కండిషన్ కేతుతోని, అండ్ అదేవిధంగా గురువు ఉన్న కండిషన్. గురువు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు హైక్ తీసుకెళ్తుంది గోల్డ్ని. కానీ కేతుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిత్ర విచిత్రమైనటువంటి ఇవి జరుగుతాయి గోల్డ్ విషయంలో. అట్లా అంటే గ్రహాలు, ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క స్థితిగతులు ఉంటాయండి. ఇప్పుడు శుక్రుడు నీచంలో ఉన్నాడు ఉదాహరణకి. ఇప్పుడు శుక్రుడు స్త్రీలకి, సినిమా ఫీల్డ్కి, వీటికి కారకుడు. ఈ 3వ తేదీ లోపల రిలీజ్ అయ్యేటువంటి పెద్ద పెద్ద సినిమాలకి ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల. ఓకే. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. నేను సినిమా పేర్లు చెప్పాను కానీ, ఎందుకంటే పాపం ఎవరు బిజినెస్ వాళ్ళకు ఉంటుంది, సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాయి. అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, అద్భుతంగా ఉంటుందనే దాని మీద ఈ యొక్క శుక్రుడు నీచంలో ఉంటూ కుజుడు చూడడం వల్ల కొంచెం జాగ్రత్తగా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని ఏదో అయిపోతుంది, మనీ వస్తాయి మళ్ళీ అక్కడ. ఇక్కడ ఏంటంటే సినిమాకి డబ్బు రావడం వేరు, సినిమా హిట్ అవ్వడం వేరు. అటువంటి ప్రమాదం అయితే సినిమా ఫీల్డ్కి ఉంది. ఒకటి శుక్రుడు నీచం వల్ల, రెండవది ఈ గ్రహణం మూలంగా. అంటే మనకి చెప్పాలంటే ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి గ్రహణ సంబంధించినవి ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే గ్రహణ సమయంలో మీరు జపం చేసుకుంటే మంచిది, ఓకే. కాకపోతే ఈ గ్రహణం తర్వాత రాసుల్లో, అంటే ఇప్పుడు మనకి సింహరాశి, కుంభరాశుల్లో మనకి చంద్ర సూర్య గ్రహణాలు పడుతున్నాయి. ఓకే. రాశికి పక్క రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి, శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు కాబట్టి, వాహనాలకు కారకుడు కాబట్టి, స్త్రీమూర్తికి కారకుడు కాబట్టి, ప్రధానంగా ఈ ముగ్గురు జాగ్రత్తగా ఉండాలి. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని సినిమా సంబంధించినవి కొనేటువంటివి కానీ 3వ తేదీ లోపల ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉంటారో, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, వీళ్ళు కొంచెం చూసుకొని కొనాలి. అంటే హై ఎక్స్పెక్టేషన్ అనేసుకుంటే కొన్ని వేల కోట్లు వసూలు చేస్తుంది, ఇది ఒక 100 రోజులు ఆడుతుంది, లేకపోతే ఇంకా అసలు ఇది ఇంకా ఈ సంవత్సరంలో ఇదే డిజాస్టర్ అంటే ఇదే అద్భుతంగా సాగుతుంది అనుకుంటే డిజాస్టర్స్ చూస్తాం మనం అక్కడ. అంటే హై ఎక్స్పెక్టేషన్, బట్ అరే ఏంటిది ఇట్లా అయిపోయింది, ఏంటి ఇంతేదో అనుకున్నాం మనం, ఏదో పెట్టుకున్నాము, ఇలా అయిందనేటువంటి సినిమా ఫీల్డ్ జరుగుతుంది. శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి శుక్రుడు మారే వరకు, అంటే 3వ తేదీ వరకు కూడా మీరు స్త్రీ నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. 3వ విషయం ఏంటంటే, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శుక్రుడు కూడా వాహనాలకు కారకుడు. ఓకే. అంటే ఎవరికైనా వర్తిస్తుందా అండి ఇందులో? పర్టికులర్గా మిథునం లగ్నం వారికి, కన్యా లగ్నం వారికి, మేష లగ్నం వారికి ఎక్కువగా వర్తిస్తుంది ఇది. ఓకే. ఎందుకంటే కన్యా లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, మిథున లగ్నం వారికి 4లో వాహన స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు, మేషలగ్నం వారికి 6వ స్థానం శుక్రుడు మంచివాడు కాదు. దానివల్ల అనమాట, ఒకవేళ ఎవరికైనా కానీ వాళ్ళ జన్మజాతకంలో యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి, అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో శుక్రుడు నీచబడ్డాడు, శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, ఈ శుక్రుడు స్త్రీకి కారకుడు కాబట్టి కొంతమంది చూడండి వాళ్ళ జన్మజాతకాల్లో లగ్నం పాడైపోతుంది. లగ్నం పాడైపోయినప్పుడు స్త్రీమూర్తికి ఇట్లాంటివి, అంటే ఎవరో బలాత్కారం చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, పాపం ఆవిడేదో పని చేసుకుంటుంటుంది, నైట్ డ్యూటీస్ చేసుకుంటుంటుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు శుక్రుడు నీచ వల్ల వస్తాయి. కాబట్టి స్త్రీని ఒంటరిగా ఎక్కడికి పంపించకండి 3వ తేదీ వరకు. ఇది 3 రంగాల మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే కుజుడు నీచబడి కదా, కుజుడు శత్రుక్షేత్రంలో ఉండి నీచబడ్డ శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి, అది కూడా మిథున కన్య రాశిలో ఉన్నారు కాబట్టి
ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం బంగారం మీద చూపిస్తుంది, శుక్రుడి నీచ వీటి మీద చూపిస్తుంది. సార్ హై రేంజ్ లో ఉంటుందా, లో రేంజ్ లో ఉంటుందా? అంటే ఇప్పుడు చాలా మంది బంగారం ధరలు తగ్గుతాయి అంటే హైకి వెళ్ళి డౌన్ అయిపోద్దండి సడన్ గా. అంతేనా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 140 150 దగ్గర ఉంది అనుకోండి, 140 దగ్గర ఉంది, 170 180 దాకా వెళ్ళి డన్ మన కింద పడుతుంది, మళ్ళీ 170 180 దాకా పోతుందా? వెళ్ళి కింద పడుతుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా హైలోకి వెళ్ళేటువంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు వెళ్తుంది అట్లా, సడన్ డౌన్ అవుతుంది మళ్ళీ. ఓకే. ఇక్కడ ఏంటి ఆయిల్, మనకి బంగారం ఒకటే కాదు ఆయిల్ కూడా, ఎందుకంటే శని వక్రించి రాహు వైపు వెళ్తున్నాడు. ఓకే. ఎప్పుడైతే రాహు వైపు ప్రయాణం చేస్తున్న మీన రాశిలో ఉండేటువంటి శని ఎప్పుడైతే రాహు వైపు ప్రయాణం చేస్తాడో ఆయిల్ కొంచెం డౌన్ అయినట్టు గోల్డ్ విపరీతంగా పెరిగి మళ్ళీ గోల్డ్ డౌన్ అయ్యేసరికి ఆయిల్ పెరగడం, ఇవి చూస్తారు మీరు ఖచ్చితంగా ఓకే లైఫ్లో. అది సో ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రగ్రహణం ప్రభావంగా మన దేశంలో లేకపోయినప్పటికీ కూడా దేని మీద ప్రభావం చూపుతుంది అనేది చాలా చక్కగా వివరించారు. అవునండి, అవును. సో థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.